హాయ్ గాయస్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. మనకి ఈ వీడియో ఎందుకు చేయబడుతుంది అంటే ఈరోజు ఏఎల్పి అండ్ మనకి 2024లో ఏఎల్పి 01/2024 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్కి అనేది మనకి లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 19 అండి. ఫిబ్రవరి 19 అనేది లాస్ట్ డేట్గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఫిబ్రవరి 19కి 23:59 అంటే ఈరోజు 18వ తారీఖు ఫిబ్రవరి, రేపు అనగా 19వ తారీఖు అనేది మనకి క్లోజింగ్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ అనమాట. ఓకేనా, రేపు మాత్రమే మీకు లాస్ట్ డేటు. ఎవరైనా సరే అప్లికేషన్ సబ్మిట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ కానీ ఇంకా చేయకపోతే ఈ రోజు నుంచి రేపటి వరకు మనకు టైం అనేది ఉన్నది. ఆ టైం లోపల మాత్రమే మీరు కంప్లీట్ చేయండి. ఓకేనా, మీ పేమెంట్ ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఒక 4 గంటల తర్వాత కానీ 5 గంటల తర్వాత కానీ మళ్ళీ రీపేమెంట్ అనేది చేయండి. పక్కాగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ పేమెంట్ కానీ ఫెయిల్యూర్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ పేమెంట్ ఫెయిల్యూర్ అయిన దాని గురించి వదిలేయండి. తర్వాత మీకు రీఫండ్ అనేది మీకు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే కట్ అయ్యిందో ఆ బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ అనేది అవుతుంది. మీరు మళ్ళీ ఫ్రెష్గా పేమెంట్ చేయండి, సక్సెస్ఫుల్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇది క్లోజింగ్ డేట్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఎందుకంటే ఒక రిమైండర్ లాగా మీకు గుర్తు చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి 20 ఫిబ్రవరి 2024 నుంచి 29 ఫిబ్రవరి 2024 వరకు మనకి ఏం చేస్తాడంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన డేట్ ఏమో 19 ఫిబ్రవరి. సో 20వ తారీఖు నుండి ఎవరెవరైతే చిన్న తప్పులు చేశారో ఆ తప్పులు అన్నిటికి మనకి మోడిఫికేషన్ అనేది చేసుకోవడానికి, అంటే చేంజెస్ అనేది చేసుకోవడానికి టైం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి ఏం మెన్షన్ చేశాడంటే డేట్స్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ ద కరెక్షన్స్ ఇన్ ఏ అప్లికేషన్ ఫార్మ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీ అనేసి చెప్పడం జరిగింది. అంటే మీరు కొంత అమౌంట్ అనేది పే చేయాలి. అది ప్రతి ఒక్క మిస్టేక్స్కి 250 రూపాయలు అనేది మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఒక నోట్ అని చెప్పాడు. ప్లీజ్ నోట్ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫార్మ్ అండ్ చూజన్ ఆర్ఆర్బి కెనాట్ బి మోడిఫైడ్ అని అంటున్నాడు అనమాట. మీరు అనుకోవచ్చు నేను మళ్ళీ ఇప్పుడు ఆర్ఆర్బి జోన్ని మార్చుకోవచ్చా అనేసి మేబీ కొంతమంది అనుకోవచ్చు. కానీ అలా మార్చుకోవడానికి మనకి ఛాన్స్ అనేది ఇవ్వలేదు. ఓకేనా, ఏం చెప్తున్నాడు, ఆర్ఆర్బి మాత్రం మార్చడానికి అవ్వదు. మరియు మీరు క్రియేట్ అన్ అకౌంట్ కొట్టారు కదా స్టార్టింగ్లో, అంటే అందులో మొబైల్ నెంబరు అండ్ మీ తాలూకు జీమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. అవి మాత్రం చేంజ్ చేయడం అవ్వదు. మిగతా ఏవైనా సరే చేంజ్ చేసుకోవచ్చు అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా మీకు? ఎవరైనా అప్లై చేయకపోతే ఇమీడియట్గా ఈరోజే అప్లై చేయండి. ఓబీసీ సర్టిఫికేట్ లేదనో అప్డేటెడ్ ఫామ్ లేదనో వెయిట్ చేయొద్దు. ఓకేనా, నార్మల్గా ఓల్డ్ ఫామ్ ఉంటే దాంతో అప్లై చేయండి. సో మీకు టైము మోడిఫికేషన్ టైంలో ఇచ్చాడు, కొత్తగా క్రియేట్ చేసుకున్నప్పుడు మోడిఫికేషన్లో మనం మోడిఫై చేసుకోవచ్చు అమౌంట్ పే చేసి. అంతేగాని మీరు అప్పటి వరకు సర్టిఫికేషన్ రాలేదని భయపడి ఏం చేయొద్దండి. పర్లేదు, దేనికో దానికి అప్లై చేయండి, అట్లీస్ట్ జనరల్కి అప్లై చేయండి. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏఎల్పి అనేది మనకి 2024లో వచ్చిన ఫస్ట్ నోటిఫికేషను. ఓకేనా, ఈ సంవత్సరం నుండి ఏఎల్పి అనేది ప్రతి సంవత్సరము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి ఎగ్జామ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క క్యాండిడేట్ ఏం చేయాలి అంటే మనకి ఏఎల్పి అనే కాదు, టెక్నీషియన్సు అండ్ మనకి జేఈ అండ్ ఎస్ఎస్సి నార్మల్ జేఈ ఎస్ఎస్సి అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి టైం లైన్స్ కూడా ఆర్ఆర్బి అన్ని లెవెల్స్కి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే కష్టపడి ఒక పోస్ట్ మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, దాని గురించి మనం ఏం చేసామంటే ఎస్పెషల్గా మనకి ఈ అవకాశం అనేది ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి అనేది నేను దృష్టిలో ఉంచుకొని మెయిన్గా చెప్పవలసింది ఏంటంటే మీరు కొద్దిగా కష్టపడినా తప్పనిసరిగా జాబ్ కొడతారు. ఓకేనా, సో మనకి ఆన్లైన్ కోర్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్లో. సో వాళ్ళు ఎవరెవరైతే జాయిన్ అయ్యారో మనం కట్ ఆఫ్ లాస్ట్ టైం 2018లో ఉన్న కట్ ఆఫ్ లాగా ఇప్పుడు ఉండదు.
ఎందుకంటే అప్పుడేమో 60,000 పోస్టులు, ఇప్పుడేమో మనకి 6,000 పోస్టులు, అంటే 10% మాత్రమే ఇచ్చాడు, 90% ఇంకా ఇవ్వలేదు. కాబట్టి మనకి కట్ ఆఫ్ అనేది మీరు CBT 1 కానీ క్వాలిఫై అయితే చాలు, CBT 2 ఆటోమేటిక్గా మీరు గ్యారంటీగా అవుతారు. సో ఓకేనా, మీరు ఆన్లైన్ కోర్స్ అనేది ఉన్నది మీకు. నా దాంట్లో ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు అందులో SC అండ్ ST క్యాండిడేట్స్ని నేను ఇన్వైట్ చేస్తానని ఏంటంటే, మనం హైదరాబాద్లో ఆఫ్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా హైదరాబాద్కు వచ్చినట్లయితే నీకు గ్యారంటీగా జాబ్ కొట్టించే బాధ్యత నాది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ క్లారిఫై చేస్తేనే మీకు డౌట్ అనేది క్లారిఫై అవి మీకు ఎగ్జామ్ అనేది క్లియర్ చేయడానికి మీకు చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. సో ఫర్దర్గా మిగతా స్టూడెంట్స్ గురించి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో అనేది మనం ALPకి CBT 1కి చూద్దామండి. మనకి ఏంటంటే ఇక్కడ RRB ALP ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ CBT 1 ఏ విధంగా ఉంటుందంటే, మ్యాథ్స్కి ఏమో 20 మార్కులు ఇస్తాడు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నథింగ్ బట్ ద నార్మల్ రీజనింగ్ అని అంటాము, 25 మార్కులు ఇస్తాడు. అండ్ జనరల్ సైన్స్ ఏమొచ్చి 20 మార్కులు ఇస్తాడు. జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ గురించి అడగడం జరుగుతుంది. ఓకేనా, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ ఒక 10 అడుగుతాడు. ఓవరాల్గా చూసుకుంటే 75 మార్క్స్కి అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఒక 1 అవర్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్రతి ఒక్కరు నేను ఇందులో కవర్ చేసే కోర్సులో కవర్ చేసేది ఏంటంటే, మ్యాథమెటిక్స్ చెప్తాను కంప్లీట్గా 20 మార్కులు, జనరల్ ఇంటెలిజెంట్ రీజనింగ్ 25 మార్కులు చెప్తాను. జనరల్ సైన్స్లో ప్రాబ్లమేటిక్ ఒక 7 మార్క్స్ వస్తాయి. 20 + 25 + 7 52. ఓకేనా, మనకి ఎలా చదవాలో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మనకి థియరీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి గ్యారంటీగా మీరు CBT 1 మీరు క్లారిటీగా మీరు క్వాలిఫై అవ్వాలంటే తప్పనిసరిగా మీరు ఒక గుడ్ డెసిషన్ తీసుకోండి. ఏదోలా కొట్టేద్దామంటే అది అయ్యే పని కాదు, నేను క్లియర్గా చెప్తున్నాను. మీరు తప్పనిసరిగా ఎక్కడో కాడ ఆఫ్లైన్ కోచింగ్ అనేది తీసుకోండి. ఆన్లైన్లో అంత ఎఫెక్టివ్ అనేది ఉండదు, ప్రతి డౌటు క్లారిఫై అనేది ఉండదన్నమాట. సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మనకి ఆదిత్య కోచింగ్ సెంటర్ RRB గురించి మనం ఓపెన్ చేయడం జరిగింది, ఎస్పెషల్గా ఫర్ ద RRB అనమాట. ఓకే, ఇంకా SSC కానీ బ్యాంక్స్ కానీ ఏమీ చెప్పం మనము, ఇది స్పెషలైజ్డ్ ఫర్ ద RRB కోచింగు. సో ఎవరెవరికైతే కావాలో ALP ఉన్నది, టెక్నీషియన్స్, JE, RPF, NTPC అండ్ గ్రూప్ D ఇదంతా ఒక జాబ్ క్యాలెండర్కి అనమాట మనం రెడీ చేసాం కోర్స్ అనేది. సో దీనికి షార్ట్ టర్మ్ బ్యాచ్ ఉన్నది 3 months, లాంగ్ టర్మ్ బ్యాచ్ ఏమో మనకి 6 months ఉండడం జరిగింది. సో అడ్రస్ అనేది సమతానగరు, బడంగపేట, హైదరాబాద్ అండి. ఓకేనా, ఎవరెవరికైనా సరే డౌట్ ఉంటే ఇక్కడ సెల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడిగి మీరు క్లారిఫై చేసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. సార్ నాకు జాబ్ చేసుకుంటున్నాను నాకు రావడం అవ్వదు అంటే మాత్రం ఆన్లైన్ కోర్స్ అయినా సరే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు గైడెన్స్ అనేది తీసుకోండి. ఓకేనా, సో ఇది ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియోని ఎవరెవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నారో ఇప్పటి వరకును ఈ వీడియోని వాళ్ళకి మాత్రం ఫార్వర్డ్ చేయండి, అంటే షేర్ చేయండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.